హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అఫర్మేషన్స్, మనీ మెడిటేషన్ చేసే వారి దినచర్య ఎలా ఉంటే త్వరగా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ఇది పాజిటివ్గా ఉందాం, పాజిటివ్ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకునే వారికి, ఇంకా మనీ మంత్ర స్టూడెంట్స్కి ఈ వీడియో 100కి 100% ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూస్తే మీరు అదృష్టవంతులే. టాపిక్లోకి వెళ్దాం. మనం ఎందులో అయినా మొదటి రోజే పర్ఫెక్ట్ అయిపోము. రోజు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందులో ప్రావీణ్యం పొందుతాం. మీరు రోజు సాధన చేసే మెడిటేషన్, అఫర్మేషన్స్, పాజిటివ్ థింకింగ్ని బలోపేతం చేసుకుంటే మీకు ఎన్నో గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని బలోపేతం చేయడానికి కొన్ని అద్భుతమైన టిప్స్ చెప్తాను, పాటించండి. ఇప్పుడు చెప్పే విధంగా మీరు కొద్ది రోజులు కానీ సాధన చేశారంటే మీ జీవితం మారిపోవడం పక్కా. అవి ఏంటంటే కృతజ్ఞతలు వ్యక్తం చేయడం, మీ అఫర్మేషన్స్ని రాయడం, ధ్యానంలో కూర్చోవడం, ఎక్సర్సైజ్ని ఆనందించడం, మంచి న్యూట్రిషన్ని అమల్లో పెట్టడం, అఫర్మేషన్స్ని పైకి అనుకోవడం, అఫర్మేషన్స్ని పాడుకోవడం, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్లకి ఒక టైం పెట్టుకోవడం, విజువలైజేషన్ని, మెంటల్ ఇమేజినరీని ఉపయోగించడం, చదవడం, అధ్యయనం చేయడం. అమ్మో, ఇన్ని ఎలా చేయాలి అని అనుకోకండి. నా దినచర్య ఎలా ఉంటుందో చెప్తాను, వినండి. నేను నిద్ర లేవడానికి ముందే నా మనసులోకి వచ్చే మొదటి తలపులు అంటే మొదటి ఆలోచనలకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. స్నానం చేసి ఓ అరగంట సేపు ధ్యానం చేసుకుంటాను, అఫర్మేషన్స్ చేస్తాను. తరువాత 6 గంటలకి 15 నిమిషాల సేపు ఎక్సర్సైజ్ చేస్తాను. తరువాత పండ్ల రసాలు, హెర్బల్ టీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అప్పుడు ఆ ఆహారాన్ని అందించిన భూమాతకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. లంచ్ చేసే ముందు నేను అద్దం దగ్గరికి వెళ్ళి కొన్ని మంచి మాటలు పైకి చెప్పుకుంటాను. వీలైతే వాటిని పాడుతూ చెప్తాను. ధనరాజ్, నువ్వు అద్భుతం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఇది నీ జీవితంలో అద్భుతమైన రోజుల్లో ఒకటి, జరిగే ప్రతిదీ నీకు మంచి చేస్తుంది, నీకు తెలియాల్సిందంతా తెలుస్తుంది, నీకు కావాల్సిందంతా నీ దగ్గరకు వస్తుంది, నీ జీవితం అంతా బాగుంది అని చెప్పుకుంటాను. లంచ్ సాధారణంగా సలాడ్తో పూర్తి చేస్తాను. ఈ ఆహారం కూడా నాకు అందజేయబడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. మధ్యాహ్నం కాసేపు గాఢమైన ధ్యానంలో గడుపుతాను. నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ బోలెడన్ని విషయాలుంటాయి, కాబట్టి సాయంత్రం వేళ చదవడానికి కొంత సమయం కేటాయిస్తాను. అప్పుడే నా అఫర్మేషన్స్ని 10-20 సార్లు రాసుకుంటాను. ఉడికించిన కూరగాయలు, గింజలతో డిన్నర్ చేస్తాను. కొన్నిసార్లు ఫిష్, చికెన్ తింటాను. భోజనం చేసే సమయంలో నేను తినే ఆహారంపై అదృశ్యంగా ఉన్న మ్యాజిక్ ధూళి చల్లుతాను. రాత్రి పడుకోబోయే ముందు ఈరోజు నేనేం చేశానో గుర్తుకు తెచ్చుకుంటాను. మ్యాజిక్ రాక్ని చేతిలో పట్టుకొని ఆ రోజు జరిగిన అతి మంచి విషయాల్లో ఒకదానికి 3 సార్లు థ్యాంక్ యూ చెప్పుకుంటాను. తరువాత అఫర్మేషన్స్ రాసి మనీ మెడిటేషన్ చేసి నేను కోరుకునేది హాయిగా ఊహిస్తూ పడుకుంటాను. బాగుంది కదూ? బాగుంటే సూపర్ అని కామెంట్ చేయండి. మొదట్లో ఒక కొత్త దినచర్యని అమలు చేయడం కష్టంగా ఉంటుంది, కానీ మీ జీవితంలో ఇది ఒక భాగం అనుకున్నప్పుడు అది కూడా మీరు అలవాటుగా చేసే స్నానంలా, భోజనంలా సునాయాసంగా అలవాటైపోతుంది. మీకు సమయం సరిపోవడం లేదు అనుకుంటే కాస్త ముందుగా మేల్కొంటే సరిపోతుంది. మీరు మీ రోజును ఎలా ప్రారంభిస్తారో ఒకసారి చూద్దామా? మీరు ఉదయాన్నే ప్రతిరోజు లేవగానే ఏదో ఒక పాజిటివ్ లేదా నెగిటివ్ భావన మనసులోకి వస్తుంది. నేను ఇంతకు ముందు ఉదయాన్నే లేవగానే ఓరి దేవుడా, మరో రోజు వచ్చేసిందిరా బాబు అనుకునేవాడిని. దానికి ఆ రోజు కూడా అంత నీచంగానే గడిచేది. అన్ని పనులు తలకిందులయ్యేవి, నానా రభస నడిచేది. నేనిప్పుడు నిద్ర లేచిన తరువాత కళ్ళు తెరిచి మంచానికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే మంచి నిద్ర పోనిచ్చినందుకు, అది నేను రాత్రంతా కంఫర్టబుల్గా గడిపినందుకు. నిద్ర లేవక ముందే ఆ రోజు నేను చేయాల్సిన పనులు ఏమిటో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటాను. వాటిని బాగా జరగాలని నిర్ణయించుకుంటాను. ఆ పనులు చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంటానని భావిస్తాను. బెడ్ పై నుంచి ఒక కాలును కిందికి మోపి థ్యాంక్ అంటాను, మరో కాలును మోపి యూ అంటాను. సో నా దినచర్య థ్యాంక్ యూతో మొదలవుతుంది. తరువాత మనీ మెడిటేషన్, అఫర్మేషన్స్ చేస్తాను. ఇప్పుడు ధ్యానం గురించి కొంత తెలుసుకుందాం. ప్రతిరోజు కొంతసేపు మౌనంగా ధ్యానంలో కూర్చోవాలి.
మీకు ధ్యానం చేయడం కొత్త అయితే ముందు 5 నిమిషాల పాటు చేయండి. మౌనంగా కూర్చోండి. మీ శ్వాసని గమనించండి. మీ మనసులోకి వచ్చే ఆలోచనలను జాగ్రత్తగా గమనించండి. వాటికేమీ ప్రాముఖ్యత ఇవ్వకండి, అవి అప్పుడే పోతాయి. మనసుకి ఆలోచించే స్వభావం ఉంటుంది కాబట్టి ఆలోచనలు పోగొట్టుకోవాలని ఆలోచన పెట్టుకోకండి. ధ్యానం చేసే విధానం వంటి పుస్తకాలు చదవడం, మనీ మంత్ర క్లాస్కి వెళ్ళడం ద్వారా మనీ మెడిటేషన్ నేర్చుకోవచ్చు. ధ్యానం చేయడానికి ఈ పద్ధతి సరైనదని కానీ మరొకటి తప్పని కానీ చెప్పలేం. దేనికి అదే కరెక్ట్. ధ్యానం ఎలా చేయాలో తెలియకపోతే మన రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఎక్సర్సైజ్ డైలీ అఫర్మేషన్స్. రోజుకు 2 అఫర్మేషన్స్ని 3 పూటల 10 నుంచి 20 సార్లు చెప్పుకోవాలి. వాటిని ఉత్సాహంగా పైకి వినిపించేటట్లు చెప్పుకోండి. మీ అఫర్మేషన్స్ని పాటలా ఉత్సాహంగా పాడండి. మీ మైండ్లో రోజంతా ఆ అఫర్మేషన్స్ మెదులుతూనే ఉండాలి. అఫర్మేషన్స్ని మీరు ఎంత ఎక్కువగా రిపీట్ చేస్తే అది అంత త్వరగా మీ నమ్మకాల్లా మారుతాయి. అప్పుడు అవి మీకు మంచి ఫలితాలు అందిస్తాయి. ఆ ఫలితాలు మీరు కొన్నిసార్లు ఊహించలేనంత అద్భుతంగా ఉంటాయి. ఒక ఆమె తను అద్దెకుంటున్న ఇల్లు మారాలనుకుంది. తన సామాన్లన్నీ అక్కడే అమ్మేసి గతాన్ని వదిలేద్దామని, కొత్త చోట కొత్తగా ఫ్రెష్ లైఫ్ మొదలు పెట్టాలని తన ఆలోచన. దానికోసం ఈ క్రింది అఫర్మేషన్స్ చెప్పుకుంది. నా సామాన్లన్నీ త్వరగా ఈజీగా అమ్ముడైపోయాయి. ఈ పని చాలా సులభం. ప్రతిదీ డివైన్ రైట్ ఆర్డర్లో జరుగుతుంది. అంతా బాగానే ఉంది అని చెప్పుకుంది. ఆమె మరే ఇతర నెగిటివ్ ఆలోచనలు చేయలేదు. కేవలం మనసులో అఫర్మేషన్స్ మాత్రమే చెప్పుకుంది. ఆమె అనుకున్నట్లుగానే ఆమె యొక్క వస్తువులు సునాయాసంగా అమ్ముడైపోయాయి. చుట్టూ అద్దెకున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు కూడా. తరువాత తను చాలా తక్కువ సమయంలో తాను కోరుకున్న ఇంటికి హాయిగా షిఫ్ట్ అయిపోయింది. ఇంకో ఎక్సర్సైజ్ నన్ను నేను ప్రేమిస్తున్నాను. మీరిప్పుడు నన్ను నేను ప్రేమిస్తున్నాను అని అనండి. ఇది ఒక పవర్ఫుల్ ఫౌండేషన్. దీనిని 1 నెల వరకు చెప్పుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఒక పెన్ పేపర్ తీసుకుని దానిపై నన్ను నేను ప్రేమిస్తున్నాను, అందువలన తరువాత వాక్యాన్ని మీకు కావలసిన విధంగా పూర్తి చేయండి. దీన్ని ప్రతిరోజు చదవండి. మీకు కొత్తగా అనిపించిన వాక్యాల్ని కూడా చేర్చండి. మీరు దీన్ని మీ పార్ట్నర్తో కలిసి చేస్తుంటే అలాగే చేయండి. చేతులు పట్టుకోండి, ఒకరినొకరు పరస్పరం చెప్పుకోండి. నన్ను నేను ప్రేమిస్తున్నాను, అందువలన నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను, అందువలన నేను ఒక మనీ మ్యాగ్నెట్ని. నన్ను నేను ప్రేమిస్తున్నాను, అందువలన మిగిలినది మీరు పూర్తి చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలాసార్లు నన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం వలన మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూడకుండా ఉంటారు. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. మరో ఎక్సర్సైజ్ కొత్తవి కావాలనుకోవడం. మీరెంత కష్టపడుతున్నారో, ఏం చేస్తున్నారో ఒకసారి ఊహించుకోండి. ఆ వివరాలన్నీ నింపండి. మీరు కావాలనుకుంటున్న కొత్త విషయాలను ఊహిస్తున్నప్పుడు దానికి గల రంగు, రుచి, వాసన, శబ్దం, దృశ్యం సరిగ్గా గమనించండి. మీరు కోరుకుంటున్న కొత్త విషయం పట్ల మిగతా వారి ప్రతిస్పందన ఏమిటో మీ మనోదృష్టితో చూడండి. వాళ్ళు చూపించే రియాక్షన్ ఎలా ఉన్నా వాటన్నింటినీ కూడా మీరు మీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్న మెథడ్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ వర్క్కి సంబంధించిన ఫలితాలు మీకు వస్తూనే ఉంటాయి. మీ జీవితంలో చిన్న చిన్న మిరాకిల్స్ సంభవిస్తాయి. మీరు వద్దనుకున్న విషయాలు వాటంతటవే తొలగిపోతాయి. మీరు కావాలనుకుంటున్న విషయాలు మీ లైఫ్లోకి వచ్చేస్తాయి. మీరు ఎన్నడూ ఊహించని మంచి ఫలితాలు కూడా మీ లైఫ్లోకి వస్తాయి. మీరు నిద్రపోయే ముందు కళ్ళు మూసుకొని మీ జీవితంలో జరిగిన మంచి విషయాలకు ధన్యవాదాలు చెప్పండి. అది మీకు మరింత మంచి చేస్తుంది. రాత్రి పడుకునే ముందు మీరు న్యూస్ వినడం కానీ టీవీ చూడడం కానీ చేయకండి. మ్యాక్సిమం న్యూస్లో అంతా డిజాస్టర్ గురించే ఉంటుంది. వాటిని మీరు డ్రీమ్ స్టేట్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. మేనిఫెస్టేషన్ మొత్తం స్వప్న స్థితిలోనే జరుగుతుంది. కాబట్టి మీరు అది సవ్యంగా జరగడానికి సహకరించాలి. ప్రశాంతంగా నిద్రపోండి. జీవితం అంతా బాగానే ఉంటుందని విశ్వసించండి. అంతా మీ మంచికే జరిగిందని, అంతా ఆనందకరంగానే ఉందని భావించండి. మీ నెగిటివ్ భావాలు తిష్ట వేసుకొని కూర్చుంటే మీరు తయారు చేసుకున్న అఫర్మేషన్స్ని పాటలా పాడుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ అఫర్మేషన్స్ని పాటలా పాడుకోండి. మీరేం కావాలనుకుంటే దాన్ని ప్రేమించండి.
మీరేం చేయదలుచుకుంటే దాన్ని ప్రేమించండి. మీకు మీరు హాయిగా నవ్వుకోండి. జీవితాంతం నవ్వుతూనే ఉండండి. మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.